తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగంను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో జరుగుతున్న జాప్యం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. టీవీకే పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే ఆ పార్టీ అధినేత విజయ్ దశాబ్దాలుగా అధికారాన్ని కొనసాగించిన డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను 2 సార్లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉండటంతో మద్దతు లేఖలు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేశారు. దీనికి ప్రతిస్పందనగా తనకు సభలో బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని విజయ్ కోరుతున్నారు. ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూలత లేకుంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు తీర్పు ఆధారంగా మెజారిటీని సభలోనే నిరూపించుకునేందుకు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కావాల్సిన 5 ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. అన్నా డిఎంకేలోని అసంతృప్త వర్గం నుంచి గానీ లేదా ఇతర చిన్న పార్టీల ఎమ్మెల్యేల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు తెర వెనక వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు పలు పార్టీలు సహా కీలక నేతలు తప్పుపడుతున్నారు. వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు వేసి తమిళనాట నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆరోపిస్తోంది. కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారి తమిళనాడు ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలతో తమకు సంబంధం లేదని, విజయ్ పై ఎలాంటి ఒత్తిడి తేవట్లేదని కమల దళం స్పష్టం చేస్తోంది. ఇది ప్రజాస్వామ్య దేశమేనని, ఇక్కడ ప్రతిదీ ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుంది. ఇలాంటి ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమేనని బీజేపీ ఖండిస్తోంది. సో ప్రస్తుతం నెలకొన్న ఈ అడ్డంకులను అధిగమించి టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? ఒకవేళ చేస్తే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అధికారాన్ని నిలబెట్టుకోగలరా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.